రాజుల్లో రాజు పుట్టాడు, చుక్కల్లో చక్కని చుక్క. శుభాలు తెలియజేస్తున్నాను. మరి సాయంకాల సమయంలో ఈ రీతిగా రక్షణ సన్నిధి ఆలయం మనకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ దినము మనం వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచన భాగాన్ని చదువుకున్నాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములను దేవునికి మహిమను, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవములైన నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. సాయంకాల సమయంలో నా తండ్రి ప్రభా, మరి నీ యొక్క వాక్య ధ్యానంలోకి మేము వచ్చి ఉండగా నా తండ్రి ప్రభా, మీ నోటి బోరతో మమ్మల్ని నుంచి మనం ప్రార్థిస్తున్నాం. నాన్న, వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని మాకు అనుగ్రహించి చక్కగా నీ వాక్యాన్ని మేము జ్ఞానించుకుంటూ దాన్ని వాక్యానుసారంగా మేము జీవిస్తూ మా జీవితాలు సరిచేసుకున్న భాగ్యం దయచేయమని క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. మరి క్రిస్మస్ ఆ వారోత్సవాల్లో మనం ఉంటున్నాం కదా. ఇంకా 1 వీక్, ఒక వారం దినాలు ఉండి క్రిస్మస్ ఆరాధనలోకి మనము వచ్చి ఉన్నాం. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటటువంటి అనేక మంది కదా, ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు 800 కోట్లు దాటారని జనాభా లెక్కలు చెబుతున్నాయి. ఈ 800 కోట్ల జనాభాలో దాదాపుగా 500 నుంచి 600 కోట్ల మధ్యలో ప్రజలు ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనను జరుపుకుంటున్నట్టుగా సర్వేలు తెలుపుతున్నాయి. మరి ఈ దినాన నేను ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. మనం చదవబడిన వాక్య భాగంలో ఆ దేవునికి ఆయనకి ఇష్టలైన మనుషులు ఎవరు అనేటటువంటిది మరి మనం పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా మనము ఇక్కడ జీవిస్తున్నప్పుడు ఆ లోక సంబంధంగా మనము ఎవరిని ఇష్టపడుతున్నాం? మామూలుగా లోక సంబంధంగా ఒక సినీ రంగంలో చూస్తే సినిమా యాక్టర్ని ఇష్టపడతారు కొంతమంది, అంతేనా? ఆ పలానా ఎవరు మీకు ఇష్టమైన నీ పలానా హీరో అంటే నాకు చాలా ఇష్టం, ఇంకా పలానా హీరోయిన్ అన్న, ఆ పలానా క్యారెక్టర్, అట్లా ఒక్కొక్కరిని ఇష్టపడుతుంటాం. నిజమే, అంతే కదండి. అట్లాగే రాజకీయ పరంగా చూసినట్లయితే కొంచెం ఒక్కొక్క నాయకుడిని బట్టి ఒక్కొక్క ఇష్టత కలుగుతుంది. వారంటే ఆ నాయకుడు అంటే చాలా ఇష్టం, ఫ్యాన్స్ ఉంటారు కదా ఒక్కొక్కరికి. అట్లా మనము ఈ లోక సంబంధంగా మనము ఎవరిని ఒకరిని ఇష్టపడతా వారిని మనం అనుకుంటాం, వారంటే నాకు ఇష్టం, వారంటే ఇది. కానీ దేవుడు చెప్తున్న రీతిగా దేవునికి ఇష్టమైనటువంటి మనుషులు ఎవరు ఈ భూలోకంలో అని దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి ఈ లోకంలో ఆయనకి ఇష్టలైన మనుషులు, అంతేనండి. దేవునికి మహిమలు, ఆయనకి ఇష్టలైన మనుషులకు నిజంగా ఆయనకి ఇష్టలైన మనుషులుగా మనం ఉంటున్నామా?
ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కదా, ఆయనకి ఇష్టకరంగా మనము ఈ లోకంలో ఉంటున్నామా? ఈ లోకంలో కానీ ఆయన చిత్తానుసారంగా ఆయన మార్గంలో నడిచే బిడ్డలుగా మనం ఉంటున్నామా? ఆయన ఇష్టకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నామా? అలాంటి వాళ్ళని దేవుడు ఇష్టపడుతున్నట్టుగా ఉంటున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథం చెబుతుంది కొంతమంది భక్తుల గురించి దేవుడు ఇష్టపడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మనము విద్యా సంస్థలు మీరు ఈ మధ్యకాలంలో అప్పుడు ఆ టీవీ ఆన్ చేస్తే చూడండి, 1999 మార్కులు, 1980 మార్కులు, 9 ఇట్లా అడ్వర్టైజ్మెంట్లు వచ్చాయి కదండి. నారాయణ విద్యా సంస్థలు, కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, ఈ రీతిగా ఒక్కొక్కరు వాళ్ళు యాడ్లు వేస్తుండే ప్రకటనలు, పోస్టర్లు కట్టేసి మా విద్యార్థులకు ఇంతమంది. చూడండి, ఆ విద్యా సంస్థల్లో ఆ బిడ్డలు ఆ రీతిగా విజయం పొంది ఆ పేర్లు పడుతుంటే ఆ విద్యా కరస్పాండెంట్ కానీ ఆ చైర్మన్ కానీ ఎంత సంతోషం, వారి మీద పిల్లల మీద ఎంత ఇష్టంగా ఉంటారు కదా. పిల్లల మీద, వారికి బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయుల మీద ఎంత ఇష్టత కలిగి ఉంటారు, అంతే కదండి. అట్లా ఒక విద్యా సంస్థ నడుపుతున్నటువంటి కరస్పాండెంట్ వారి పట్ల ఎంత ఇష్టంగా ఉంటున్నాడు. ఈ మనల్ని జీవింపజేసి, మనల్ని సృష్టించి, మనకి జీవాన్ని ఇచ్చి ఈ లోకంలో ఆయన జీవింపజేస్తున్నాడు. దేవునికి మనం ఎలా ఉండాలి? ఆయనకి అయిష్టంగా ఉండాలా? ఇష్టకరంగా ఉండాలా? ఇష్టకరమైనటువంటి జీవితాన్ని జీవించాలి, అంతే కదండి. ఆయన మనం సృష్టించాడు, ఆయన మనల్ని జీవాన్ని ఇచ్చి జీవింపజేసిన గొప్ప దేవుడు. కాబట్టి మనం ఆయనకి ఇష్టకరంగా మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదే రీతిగా మన బైబిల్ గ్రంథంలోనే మనం చూసినట్లయితే దేవునికి ఇష్టకరంగా ఎవరు ఉన్నారు, దేవుని ఆధారపడి దేవునికి ఎవరున్నారు, మనము కొన్ని లక్షణాలు చూద్దాం కదండి. ముఖ్యంగా సామెతలు గ్రంథము 11వ అధ్యాయము, సామెతలు 11 20వ వచనము చూద్దామా? మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. చూసారండి, ఆయన ఎవరిని ఇష్టపడుతున్నాడు? యథార్థముగా ప్రవర్తించువారు. వారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా యథార్థముగా ప్రవర్తించేవారని ఆయన ఇష్టపడుతున్నట్టుగా బైబిల్ గ్రంథం చెబుతుంది. నిజంగా ఈ యథార్థ హృదయము మనం కలిగి ఉన్నామా? యథార్థ ప్రవర్తన మనలో ఉంటుందా? మనం కుటుంబంలో ఉంటున్నాం, మనం యథార్థంగా కుటుంబాన్ని నడిపించుకోగలుగుతున్నామా? మనం చేస్తున్నటువంటి పనిబాటుల్లో కదండి, మనం ఎక్కడైతే పని చేస్తున్నామో వారి పట్ల అక్కడ మనం యథార్థంగా ఉంటున్నామా? యథార్థంగా ఉన్న వారిని దేవుడు ఇష్టపడుతున్నట్టుగా బైబిల్ గ్రంథంలో, సొలొమోను రాసినటువంటి గ్రంథంలో చెబుతున్నారు. చూడండి, యథార్థంగా ప్రవర్తించడం అంటే చాలా కష్టమేమో, అంతేనండి. కష్టమా, ఈజీయా, సులువా? చెప్పండి. దేవుని బిడ్డలైతే అది సులువుగానే ఉంటుంది. ఎందుకంటే మనము ఆయన చిత్తానుసారంగా నడవగలిగితే, ఆయనకి ఇష్టంగా మనం జీవించగలిగితే ఖచ్చితంగా యథార్థంగా మనము ఈ లోకంలో జీవించగలం. నిజంగా యథార్థంగా ఉంటున్నటువంటి ఆ భక్తులు మనం చూసినట్లయితే ఎవరు ఉంటున్నారు యథార్థంగా? చూద్దామా? అపోస్తల కార్యగ్రంథము 13వ అధ్యాయము 22లో చూద్దాం. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు. చూసారా? ఎవరు చూశాడంటండి? దేవుడు దావీదును చూశాడంట. దావీదు ఎవరు? ఆయన ఇష్టానుసారుడు దేవునికి. నిజంగా చూడండి, మనం ఇట్లా చూసినప్పుడు ఆయన ఎట్లా బతికాడు, ఆయన జీవించిన జీవితము, ఆయన నడిచినటువంటి నడవడిక కానీ ఆయన మొత్తాన్ని చూస్తే ఆయనలో ఉన్నటువంటి యథార్థమైనటువంటి లక్షణాలను బట్టి
దేవుడు ఆయన ఇష్టపడుతున్నట్టుగా అక్కడ చూస్తున్నాం. నిజంగా ఎట్లాగా కొందరిని చూస్తే చాలా మంది బైబిల్ గ్రంథంలో చెప్పబడిన రీతిగా యథార్థమైనటువంటి హృదయాన్ని కలిగినటువంటి యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగిన వారి పట్ల దేవుడు వారిని ఇష్టపడే రీతిగా ఉంటున్నాడు. అట్లాగే ఆ కీర్తన 18-19 చూద్దామా. కీర్తన గ్రంథము 18వ చరణము 18వ కీర్తన 19వ. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను. నేను ఆయనకు ఇష్టను కనుక ఆయన నన్ను తప్పించాను. చూసారా, దావీదు మహారాజు చెప్తున్న మాట. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను. నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించాను. నిజంగా దేవునికి ఇష్టంగా ఉంటున్నటువంటి మనుషుల్ని ఆయన ఎంత అపాయం వచ్చినా కదండి, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆయన తప్పించేవాడుగా ఉంటున్నాడు. ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలు మాత్రమే కదా. ఆయన ఆ సింహాన్ని ఏం చేశాడండి, దావీదు సింహాన్ని ఇంకా దాన్ని అవి భయంకరమైనటువంటి క్రూర మృగాలు, ఆ క్రూర మృగాల్ని ఆయన వెంటాడుతూ దాన్ని చంపుతున్నప్పుడు నిజంగా మనమైతే అంత సాహసం చేయగలమా? మనల్ని తినేస్తాయి. కానీ దేవుని కంట ఆయన ఇష్టానుసారమైనటువంటి మనుషుడు కనుక ఆ అపాయం నుండి కూడా దావీదుని తప్పించినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. నిజంగా ఆయనకి ఇష్టానుసారమైన మనుషుల పట్ల దేవుడు ఖచ్చితంగా అన్ని విషయాల్లో, అది అపాయం విషయంలో అయితే ఏమి, ఆరోగ్య విషయాలు అయితే ఏమి, అనారోగ్య విషయాలు, అదే రీతిగా ఆర్థిక విషయాలు అయితే ఏమి, ఇంకా అనేక జ్ఞానం లేని విషయంలో జ్ఞానం ఇచ్చి దేవుడు మనల్ని నడిపించేవారుగా ఉంటున్నారు. మనము కొన్ని విషయాల్లో మనకు సమృద్ధిగా ఉంటున్నప్పటికీ కూడా మనం యథార్థంగా ఉంటున్నాం అనుకుంటాం. తర్వాత అవి మనకు ఆ యొక్క ధనము కానీ ఇంకేదైనా అనారోగ్య సమస్యలు వచ్చినా మనము ఏం చేస్తాము, యథార్థతను వదిలేస్తాం. మనము దేవుణ్ణి వదిలేసి యథార్థంగా ప్రవర్తన వదిలేసి మనుషుల యొక్క ఆ మాటను మనం తీసుకుంటాం, వారి సలహాను, వారి దగ్గరికి వెళ్తాం, వీరి దగ్గరికి వెళ్తాం, అట్లా మన యథార్థను వదిలేస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, నీకు లేకపోయినా నువ్వేముండాలి, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటే ఖచ్చితంగా దేవునికి ఇష్టకరంగా ఉంటావు. అప్పుడు దేవుడు నీకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటాడు. అదే రీతిగా 1వ దినవృత్తాంతముల గ్రంథంలో 29వ అధ్యాయము 17వ వచనంలో అక్కడ కూడా మనము నా దేవా నీవు హృదయ పరిశోధన చేయొచ్చు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావు. చూసారండి, యథార్థవంతుల పట్ల ఇష్టపడుచున్నాను. చూడండి, నేను ఎరుగుదు. నిజంగా ఆయన యథార్థవంతులు యథార్థంగా ఉంటున్న వారి పట్ల ఆయన ఇష్టత కలిగి ఉన్నాడు. వారిని ఖచ్చితంగా ఇష్టపడే దేవుడిగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అనేక బైబిల్ గ్రంథంలో మనం అనేక వచనాలు మనం చూసినట్లయితే అదే యథార్థత. ఖచ్చితంగా ఆ యథార్థత అనేది మనలో లేకపోతే, క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మనం ముఖ్యంగా ఆ యథార్థతను లేకుండా మనం ప్రవర్తించగలిగితే నిజంగా మనము ఆయనకి ఇష్టలుగా ఉంటామా ఈ లోకంలో? ఖచ్చితంగా ఉండలేదు. మనము ప్రతి ఒక్కరూ పాయింట్ అవుట్ చేస్తారు, ఏలెత్తి చూపిస్తారు. ఖచ్చితంగా నువ్వు తెలుసులేవా అనే సంగతి, మాకు తెలుసులే, నువ్వేం చేస్తావు, నువ్వు పనిచేసిన దగ్గర చేయి జాపి లంచాలు తీసుకుంటావు, మళ్ళీ ఇక్కడేమో యథార్థంగా గుడికొచ్చి ఇచ్చేస్తావు, నీ సంగతి మాకు తెలుసులేవా. చూడండి, అక్కడ తెలిసిపోతుంది మనము యథార్థంగా మనము దేవుడి సన్నిధికి వస్తున్నాం, తెల్ల బట్టలు వేసుకొని ఇంకా చక్కగా ఉంటాం. ఆదివారం అయితేనే, అది దేవుడి సన్నిధికి వస్తే మనం యథార్థంగా కనపరుస్తాం. అదే ఇంకా బయట మనము మన దేవుని చూడటం లేదులే, మనం ఎలా ఉన్నా పర్వాలేదులే అని మనం ఏం చేస్తుంటామండి, మనము మన యథార్థతను అక్కడ చూపించలేము. మన ప్రవర్తన అక్కడ తెలిసిపోతుంది. అది అట్లా కాకుండా దావీదు మహారాజుని మనం చూసినట్లయితే, దావీదుని ఆయన అన్ని విషయాల్లో కూడా
ఆయన యథార్థత కలిగి ఉంటున్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. అదే రీతిగా ఇంకో విషయం మనం గమనించినట్లయితే క్రిస్మస్ జరుగుతుంది కదండి. క్రిస్మస్ జరుగుతున్నప్పుడు 25వ తేదీ మామూలుగా ప్రతి సెంటర్లో అయ్యపూడి కాడ నుంచి అయితే ఏమి కపాటిపాలెము, ఆ ఏరియా బట్టోడపాలెం, ఆ సెంటర్లో మనం చూసినట్లయితే చక్కగా ఒక వారం నుంచి ఆ పశువుల కొట్టం తయారు చేసి కదండి, పశువుల కొట్టడానికి సంబంధించి కొంచెం అమౌంట్ కూడా ఒక్కొక్క ఇంటికి వెళ్ళి గ్యాదర్ చేసుకొని ఆ పశువుల కొట్టం పెట్టి, బొమ్మలు పెట్టి, లైటింగ్ డెకరేషన్ పెట్టి చక్కగా అది చేస్తూ ఉండేవారు. మేము కూడా కొంచెం ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితము ఒక్కొక్క సెంటర్లో వెళ్ళి ఆడ చూసినప్పుడు చాలా చక్కగా వాళ్ళు అది అమర్చేవారు. ఆ యొక్క క్రిస్మస్ పశువుల కొట్టం అయితే ఏమి ఆ స్టార్ పెట్టి లైటింగ్తో మా సెంటర్లే ఫేమస్ అని చెప్పి పక్క రోజు పేపర్లో కూడా వేసేవారు. వీళ్ళది బాగా ఘనంగా బాగా అందంగా బాగా చక్కగా తయారు చేశారు వీళ్ళు అని ఒక్కొక్క ఫోటో వేస్తుంటారు అనమాట. అట్లా మేము క్రిస్మస్ అయిపోయిన తర్వాత 25 రాత్రి మా బంధువులు గారితేమి, మా సిస్టర్స్ వీళ్ళందరం కూడా మేము వెళ్ళి దాన్ని ఆ డెకరేషన్ చూడడానికి వెళ్ళేవాళ్ళం. అది చాలా చక్కగా దాన్ని డెకరేట్ చేసి వాళ్ళు అక్కడ ఉంచినప్పుడు వారిని చూసినప్పుడు వారు ఎక్కడ ఉండేవారంటే కొంచెం మద్యానికి బానిసే అక్కడ దూరంగా అక్కడ ఉంటూ కొందరు మద్యపానం సేవిస్తూ ధూమపానం ఇది కదా అట్లా ఉండేవారు. వాళ్ళే దీన్ని చక్కగా డిజైన్ చేసేవారు. చూడండి, అక్కడ మాత్రము పర్ఫెక్ట్గా ఉంటున్నారు దాన్ని చేసే క్రమంలో. తర్వాత ఏం చేస్తున్నారు, దారి తప్పి వారు ఆ విధంగా ఉంటున్నారు. అట్లా మేము అన్నీ చూసుకుంటా కబడ్డీపాలెం కూడా మేము వెళ్ళేవాళ్ళం. ఒక్కొక్క సెంటర్లో చాలా చక్కగా వాళ్ళు ఆ విధంగా చేసేసి ఆ డిజైన్లు, స్టార్లు, పశువుల గొట్టం తయారు చేసి చక్కగా పాటలు పెట్టేవాళ్ళు. అప్పుడు ఇక్కడ రోమన్ క్యాథలిక్ చర్చి వాళ్ళు సప్రం కూడా ఆ వీధుల్లో గుండా అట్లా వెళ్ళేది. వాళ్ళు వస్తున్నప్పుడు ఆ పాట ఏదంటే నేడే శుభదినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం పాటలు పాడుకుంటా అంటే అది సప్రం ఇట్లా వస్తున్నప్పుడు ఆ పాటలు పెట్టేది. ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం. చక్కగా మేము బాగుంది ఇది. ఆ సప్రం ఎప్పుడైతే ఆ సెంటర్ దాటి అట్లా వెళ్ళిపో వెంటనే అసలు మాకు అర్థమయ్యేది ఇది బాగా చక్కగా పర్ఫెక్ట్గా ఉన్నారు అప్పుడు దాకా. తర్వాత వెంటనే అది పోగానే ఏమొచ్చేసింది, దుష్టుడు వచ్చి వారిని సెకండ్లో ఆడ ట్రిక్ చేసేసాడు మైండ్ చేసేసి ఇంక వెంటనే స్టెప్పులు ఆ పాటకి దానికి తగ్గట్టుగా స్టెప్పులు. ప్రతి ఒక్కరు అక్కడ తాగిన వాళ్ళు కాదు, తాగకుండా ఉన్న వాళ్ళు కూడా అంత ఉత్సాహమైనటువంటి పాటలు పెట్టి అక్కడ ఆ విధంగా ఇది ఆడంబరంగా చేసేవారుగా ఉంటున్నారు. అక్కడ చూసినప్పుడు ఇప్పుడు దాకా యథార్థంగా చక్కగా ప్రవర్తన కలిగి చక్కగా నీట్గా అందరూ నీట్గా అసలు క్రిస్మస్ అంటే బట్టలు గిట్టలు వేసుకొని నీట్గా పర్ఫెక్ట్గా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో తయారవుతారు. ఇది తల చొక్కలు వేసుకొని. కానీ అది పోగానే ఇది వచ్చేసింది. మళ్ళీ వెంటనే వీళ్ళు యథావిధంగా కాసేపే కదండి. కానీ నిజంగా మనము అక్కడ మన యథార్థతను కోల్పోతున్నట్టుగా ఉంటున్నాం. అప్పుడు దాకా బాగుండి ఇది ఉందనుకున్న సమయంలో యథార్థంగా ఉండలేకపోతున్నాం. నిజంగా అలాంటి కొన్ని చూసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే దేవునికి అయిష్టకరంగా వీరు చేస్తున్నట్టుగా అక్కడ చూసామన్నమాట. తర్వాత 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9లో మనము ఒక మాట గమనిద్దాం. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9.
తన ఎడల యథార్థ హృదయం కలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. చూసారండి, ఆయన కనుదృష్టి అంట లోకమంతా సంచారం చేస్తుందంట. కేవలము ఆ ఆలయంలోని మాత్రం కాదంట కదా, లోకమంతా సంచారం చేస్తాం. నువ్వు ఇక్కడ పర్ఫెక్ట్గా ఉన్నావు అని అనుకుని మనము దాటిపోయి దేవుడి సన్ని దాటిపోయి మనము ఇష్టానుసారంగా ఉండాలంటే కుదరదు. ఆయన కను దృష్టి యథార్థంగా గల వారి పట్ల ఆయన కను దృష్టి లోకమంతా సంచారం చేస్తుందంట. కుటిలమైన మాటలు కానీ కదా, కపటమైన హృదయం కానీ, నీ ఆలోచన విధానము, మాట ప్రవర్తన అంతా కూడా యథార్థంగా ఉందో లేదో మనం అసలుకి ఒకసారి పరిశీలన చేసుకోవాలి. చూడండి, ఇట్లా కొన్ని విషయాలు గమనిస్తే యథార్థతను మన క్రైస్తవంగా ఉంటూ కూడా మనం యథార్థంగా ఉండలేకపోతున్నాం. యోబు గ్రంథం చూద్దామా? యోబు గ్రంథము 1వ అధ్యాయము, యోబు గ్రంథము 1వ అధ్యాయము 1. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడుండెను. ఎవరండి అతడు? యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడుగా ఉంటున్నాడు. చూసారా? ఇంకో భక్తుడు చూసారు. ఆయన కూడా ఏంటంట యథార్థవంతుడుగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, యథార్థవంతుడిగా ఉంటున్నటువంటి వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుందండి? యథార్థత, న్యాయవంతుడుగా, యథార్థవంతుడుగా, ఆయనకి ఇష్టకరంగా జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ మనము దావీదుని చూసాం. ఆయన యథార్థవంతుడిగా ఉంటూ దేవునికి ఇష్టకరంగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ యోబుని కూడా మనం గమనిస్తే ఆయన కూడా యథార్థవర్తనుడుగా మనం చూస్తున్నాం. ఆయన చాలా గొప్ప ధనవంతుడుగా మనం ఇక్కడ చూస్తున్నాం కదండి. కానీ అక్కడ దేవుడు సాతానుడు ఏం చేశాడండి? అక్కడ దేవుని దగ్గరికి పోయి ఆయన చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు, నువ్వు కానీ ఒక్క అవకాశం ఇస్తే, నువ్వు కానీ నాకు ఒక్క అవకాశం ఇస్తే నేను ఆయన యథార్థతను నేను తీసేసి ఆయన్ని పాపంలో తెచ్చుతా, ఆయన ఏమంటే ఆయన చెడు వేస్తా, నువ్వు ఒక అవకాశం ఇవి అంటే దేవుడు ఏం చేశాడు? అనుమతి ఇచ్చాడంట. సరే పోవా, నువ్వు ఆయన ప్రాణమునకు మాత్రం ఏ హాని తలపట్టకుండా నువ్వు చేయాల్సింది చేసుకో అన్నాడు. నిజం. తర్వాత ఆయన్ని మనం చూస్తే, యోబు గారిని మనం చూస్తే ఏమయ్యాడు? ఆయన సంపద అంతా పోయింది, ఆయన పశువులు పోయినాయి, చనిపోయాయి, బిడ్డలు చనిపోయారు. ఇంకా ఆయన ఒళ్ళంతా ఏమొచ్చేసింది? కురుపులు వచ్చేసి చిల్ల పెంకుతో గీరుకుంటున్నట్టుగా ఉన్నాం. తర్వాత ఆయన భార్య అంటుంది యోబు గ్రంథము 2వ అధ్యాయము చూడండి, అతడు ఒళ్ళు గోక్కున్నటకి చిల్లపెట్టు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలవా? వదిలి చచ్చిపో అంటుంది. అంటే అనొచ్చండి భార్యను. ఇప్పుడు ఆ భర్త బాగా పర్ఫెక్ట్గా ఉంటూ ఆమెకేం కావాలో చీరలు, కోకలు, ఇంకా నగలు, ఇంకేం కావాలండి టిప్ టాప్గా ఆమెకేం కావాలో అన్నీ కూడా సమకూరుస్తూ ఉన్న సమయంలో ఒక భర్త ఏదన్నా రోగం వచ్చి ఏదన్నా అతనికి ఏదన్నా అనారోగ్యం వచ్చి వ్యాధులుగా అయిపోయినటువంటి పరిస్థితిలో అతన్ని ఎవరన్నా వదిలేస్తారా? కానీ ఆయన భార్య అంటుంది, అంటే కృషించి నశించి ఆమె విసిగిపోయింది భర్త పట్ల. ఎందుకంటే ఆయన ముళ్ళంతా కురుపులు, ఆయన బాధ చూసి యథార్థతను పట్టుకొని ఉన్నావు, యథార్థతను వదిలేయాడుతుంది. చూడండి, అక్కడ ఆయన భార్య ఆ విధంగా ఆయన్ని హింసిస్తా ఆయన ఏం చేస్తుందంటే ఆయన్ని చాలా కుంగ తీస్తున్నట్టుగా ఉంటుంది. అదే దాని ముందు
బాగా అన్ని బాగా సమృద్ధిగా బిడ్డలు, ఆయనకున్నటువంటి సంపద, అతను చాలా ధనవంతుడిగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ సాతానుడుని దేవుడు అనుమతిస్తేనే మన కుటుంబంలో శ్రమలు వస్తాయండి. మీకు ఒక విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. శ్రమలు, బాధలు, నిందలు కానీ అనారోగ్య సమస్యలు కానీ మన కుటుంబాల్లో మనందరికీ వస్తున్నాయంటే దేవుని అనుమతి లేనిదే కదండి. దేవుడి అనుమతి లేనిదే మన కుటుంబాల్లో అవి రావడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా దేవుడు అనుమతిస్తాడు. దేవుడు అనుమతిస్తేనే మన కుటుంబాల్లో అవన్నీ వస్తాయి. ఇక్కడ యోబు మనం గమనించినట్లయితే అతను చాలా చాలా ధనవంతుడిగా ఉంటున్నట్టుగా ఉన్నాడు. అతడు 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడు గాడిదలు, బహుమంది పనివారు అతనికి ఆస్తిగా ఉండేది. అతనంట ఎక్కడండి, తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండేది. అంత గొప్పవాడుగా అతను యథార్థవంతుడిగా దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో ఉంటూ ఆయన యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ ఆయన గొప్పవాడుగా ఉంటున్నటువంటి పరిస్థితిలో సాతానుడు ఏం చేస్తున్నాడండి? సాతాను నాకు ఒక్క అవకాశం, అతని యథార్థతను నేను తీసేస్తా, అతను ఏం చేస్తాను, నీ మీద అయిష్టత కలిగించేస్తా, నిన్ను ద్వేషించేటట్టు చేస్తా అని చెప్పి సాతాను అంటే అప్పుడు ఏం చేశాడు? దేవుడే అనుమతి ఇచ్చాడు. సరిపో, కానీ ఆయన ప్రాణం మాత్రము నువ్వు ఏం చేయకూడదు, మిగతా ఏమన్నా చేసుకున్నాడు. ఇంతే కదండి. ఇంకేం చేస్తాడు? మొత్తం అతన్ని ఏం చేయాలో మొత్తం ఆయన బిడ్డల్ని చంపించేశాడు. తర్వాత ఆయన పశువుల్ని చంపించేశాడు. ఆయనకున్నటువంటి ఆస్తిని ఏం లేకుండా చేసేసి సాతాను చివరికి ఆయనతో ఉన్నటువంటి భార్య కూడా ఆయన్ని దూషించి, నువ్వు ఇంకా యథార్థతను వదిలి పో, నువ్వు ఇంకా వదిలేసి చచ్చిపో అని చెప్పి ఆమె కూడా ఆ విధంగా కుంగ తీసేటట్టుగా సాతాను ప్రేరేపించాడు. నిజంగా మన జీవితాల్లో మన శ్రమలు మనకే వస్తాయా, మనకే ఎందుకు ఇలా అని అనుకుంటాం, కానీ అది పొరపాటు. దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, దేవుడు అనుమతిస్తేనే మన కుటుంబాల్లో ఆ విధంగా అనేక శ్రమలు రావడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత చూడండి, తర్వాత ఆయన పోగొట్టుకున్నవన్నీ ఏమయ్యాయంటే తర్వాత 42:12 యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా, ఆయనకి ఇంతకుముందు ఎట్లా ధనవంతుడిగా ఉన్నాడో అంతకు మించి 2 అంతలుగా అతనికి 14,000 మళ్ళీ అతన్ని ఆశీర్వదించి అతనికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మళ్ళీ తర్వాత బిడ్డల్ని ఇచ్చి ఆయన ఆ విధంగా ఆశీర్వదించి వారిగా ఉంటున్నాడు. నిజంగా ఆ యథార్థతను ఆయన కోల్పోయి వదిలేస్తుంటే తర్వాత దేవునికి అయిష్టకరమైనటువంటి మనుషుడిగా ఆయన కూడా ఉండిపోయేవాడు. నిజంగా మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన యథార్థతను మన కుటుంబాల్లో కానీ, మనం చేసినటువంటి పనిపాట్లో కానీ, మన ఇరుగు పొరుగు వారి పట్ల కానీ మన యథార్థతను పర్ఫెక్ట్గా ఉంచుకుంటున్నామా లేదా మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అట్లా మనము దేవునికి ఆయనకి ఇష్టమైన మనుషుల్లో మొదటిగా మనం చూసాము యథార్థముగా ప్రవర్తించేవారు. సామెతలు 11:20 కదండి. యథార్థముగా ప్రవర్తించే వారి పట్ల ఆయన ఇష్టపడేవారుగా ఉంటున్నారు. ఆ అంశాన్ని మనం గమనిస్తాం. సత్యవర్తనులు కదండి, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలుగా ఉంటున్నారు. చూద్దామా, సామెతలు 12వ అధ్యాయము, సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22లో చూద్దామా. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టలు. చూసారండి, సత్యవర్తనులు, సత్యము. నిజంగా మనము అబద్ధం చెప్పకుండా ఉండగలమా? రోజులో అబద్ధం చెప్పకుండా ఉండగలమా? ఉండగలమా అబద్ధం చెప్పకుండా? సత్యవర్తనులు, సత్యం అంటేనే వాక్యము, అంతే కదండి. నిజంగా సత్యవర్తనులు అంటే సత్యాన్ని
సత్యాన్ని అనుసరించేవారు, నిజంగా సత్యాన్ని అనుసరించేవారు ఆయనకి ఇష్టలుగా ఉంటున్నారు. సత్యం అంటే నిజంగా వాక్యం. చూడండి, యోహాను సువార్తలో మనం చూసినట్లయితే 17వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. చూసారండి, సత్యం ఎవరు? సత్యము వాక్యం, వాక్యమే సత్యం. నిజంగా యోహాను 14:6లో కూడా మనం చూసినట్లయితే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. చూసారండి, ఆ సత్యం, సత్యవర్తనలో ఆయనకు ఇష్టలుగా ఉంటున్నారు. ఆ సత్యాన్ని అంటే దేవుని వాక్యమే సత్యం కదండి. నీ వాక్యమే సత్యము. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? సత్యమై ఉన్నాడు. దేవుని వాక్యమై ఉన్న సత్యమును అనుసరింపక మనం బైబిల్ గ్రంథంలో చూస్తే అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 1లో అట్లా సత్యం చెప్పకుండా అసత్యం చెబుతూ భార్యాభర్తలు ఏమయ్యారండి? చనిపోయారు కదా. చూడండి, అపోస్తల కార్య గ్రంథము 5వ అధ్యాయము 1. అననీయ అనే ఒక మనుష్యుడు ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొక్క పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీవే కదా అమ్మని పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితో చెప్పాను. ఈ మాట వినుచునే పడి ప్రాణము విడువగా విన్న వారికి అందరికీ మిగుల భయం కలిగాను. చూసారండి, ఇక్కడ అననీయ సప్పీరా అనే భార్య భర్తలు ఏం చేశారండి? ఆ దేవుని సన్నిధిలో అబద్ధము చెప్పి మరణించే వారిగా ఉంటున్నారు. నిజంగా చూడండి, ఆ సత్యవర్తనుల పట్ల ఆయన వారి పట్ల ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. సత్యంగా మాట్లాడే వారి పట్ల, సత్యవర్తనుల పట్ల. నిజంగా ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యంలో ఆ భార్యాభర్తలు ఇద్దరు ఏం చెప్పారు? అబద్ధమాడి ఏమయ్యారు? ఆఖరాకి వారు మరణించిన వారిగా ఉంటున్నారు. నిజంగా ఆ అబద్ధం ఆడే వారిని దేవుడు ఇష్టపడుతున్నాడా? అబద్ధంగా ఉంటున్న వారిని సత్యమును అనుసరించక వారు ఏం చేశారు? అసత్య మార్గంలో వెళ్తున్నట్టుగా మనం అక్కడ చూస్తున్నాం. చూడండి, ప్రకటన 21:8లో కూడా వాక్యం సెలవిస్తున్నది, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ ఎక్కడ పడతారండి? మండుచున్న అగ్నిగండంలో. చూసారా? సత్యవర్తనుల పట్ల ఆయన ఇష్టం కలిగి ఉన్నారు, అబద్ధం ఆడేవారి పట్ల కాదు. నిజంగా అది చూసినట్లయితే భయం వేస్తుంది. మరి మనం పర్ఫెక్ట్గా ఉంటున్నామా లేదా? మనము మొదటిగా చూసినట్లయితే యథార్థవంతమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా? రెండవదిగా చూసినట్లయితే సత్యవర్తనులుగా మనం ప్రవర్తన ఉంటుందా లేదా? అబద్ధం ఆడేవారుగా మనం ఉంటున్నామా? మనం చూస్తే బైబిల్ గ్రంథంలోనే మనకు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుందని చెప్పిన రీతిగా మనం ఏం చేస్తున్నాం? యథార్థమైనటువంటి మనుషుల పట్ల ఆయన ఇష్టం కలిగి ఉంటున్నాడు. ఆ సత్యవర్తనుల పట్ల ఆయన ఇష్టత కలిగిన వారుగా ఉంటున్నారు. అదే రీతిగా ఇంకా నేను పై చెప్తాను. ఇంకోటి, విశ్వాసం కలిగిన వారి పట్ల కూడా హెబ్రీ 11:6లో మనం చూసినట్లయితే, హెబ్రీలకు రాసిన పత్రిక 11:6, విశ్వాసం ఇష్టడైన అసాధ్యం. విశ్వాసం విషయంలో కూడా ఆ విశ్వాసం కలిగిన వారి పట్ల ఆయన ఇష్టపడేవారుగా ఉంటున్నాడు. అదే రీతిగా ఇంకోటి రోమ 14:18 కూడా, దేవుని కుమారునికి దాసులుగా ఉన్నవారు కూడా
దేవునికి ఇష్టలు అంటారు కదండి. రోమాలో 14:18 ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు అను మనుషుల దృష్టికి అయోగ్యుడై ఉన్నాడు. చూసారండి, దేవుని కుమారునికి దాసులుగా ఉన్నవారు కూడా వారి పట్ల కూడా దేవునికి ఇష్టలు అంట. నిజంగా ఇన్ని విషయాలు మనం చూస్తే మనము ఏ విషయంలో దేవునికి ఒక విషయంలో ఉండి లేదంటే సత్యవర్తనుగా ఉండి యథార్థం మనం వదిలేస్తున్నామా, లేకంటే అవిశ్వాసంగా ఉంటూ యథార్థంగా జీవిస్తూ అవిశ్వాసంతో మనం ఉంటున్నామా? కొన్ని విషయాలు మనం ఒకటి ఉంచుకొని ఒకటి వదిలేయడానికి లేదు. దేవుని బిడ్డలుగా దేవునికి ఇష్టకరంగా మనం జీవించాలంటే ఖచ్చితంగా యథార్థత కలిగిన వారి పట్ల దేవునికి ఇష్టత, సత్యవర్తనుల పట్ల ఆయనకు ఇష్టత కలిగి ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత విశ్వాసం కలిగిన వారి పట్ల దేవునికి ఇష్టలుగా ఉంటున్న వారిగా మనం చూస్తున్నాం. అదేవిధంగా దేవుని కుమారునికి దాసులుగా ఉంటున్న వారి పట్ల దేవుడు ఇష్టంగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా మనము ఈ క్రిస్మస్ దినాల్లో కేవలం క్రిస్మస్ దినాల్లో మన పండుగ ఇంటి మీద స్టార్ పెట్టుకొని తర్వాత సున్నాలు వేసుకొని చక్కగా అలంకరణ లైటింగ్తో చేసుకుంటూ కదా మనము కొత్త బట్టలు వేసుకొని దేవుని సన్నిధికి వస్తున్నాము, మనం ఉంటున్నాము, బిర్యానీ చేసుకొని తింటున్నాము అనే కాకుండా మనము యథార్థత కలిగి మనం ఈ లోకంలో జీవిస్తున్నామా, సత్యవర్తనులుగా మనము ఉంటున్నామా, మన ప్రవర్తన కలిగి ఉంటుందా, విశ్వాసం కలిగి తర్వాత దేవునికి ఆయన దాసులుగా ఆయన ఇష్టకరంగా మనము జీవిస్తున్నామా లేదా, మనం ఈ క్రిస్మస్ దినాల్లో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పెట్టుకోరుతున్నాం. దయచేసి సమయం ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్మస్